హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అల్లు అర్జున్ గారు మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారికి సంబంధించి అల్లు ఆర్మీ అని ఈ విధంగా కొన్ని గ్రూప్స్ అనేవి ఉండడం మనం చూసాము. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఏదైతే ఈయన స్టార్ట్ చేశారో మిగతా హీరోలకి సవాళ్ళ ఇది అనే చర్చ నడుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలి? ఈ కొత్తగా ఏదైతే తీసుకొస్తున్నారో అల్లు అర్జున్ గారు ట్రెండ్ని, ఇది ట్రెండ్ సెట్ చేస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి కొత్తది స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక చర్చ నడుస్తుంది. ఇది మిగతా హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్, సవాలా, ఎలాంటి మార్పు తీసుకొస్తుంది ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ట్రెండ్ అనేది చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది కొత్తగా స్టార్ట్ అయిన ఇది కాదు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణరాజు ఇలా వీళ్ళందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో ప్రతి హీరో కూడా వాళ్ళ సినిమాలు విడుదల కావడానికి ముందు ఫ్యాన్స్ మీట్ అని పెడుతున్నారు. ఈవెన్ వరుణ్ తేజ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ ఇలాగా చాలామంది హీరోలు సినిమా విడుదలకి ఒక వారం రోజుల ముందో 10 రోజుల ముందో ప్రత్యేకంగా ఫ్యాన్స్ తోటి భేటీ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ అది తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా తను అసోసియేషన్ ఏర్పాటు చేయడం అనేది కాదు. కాకపోతే ఏంటంటే ఆయన అంతకుముందు ఇప్పటివరకు కూడా మెగా దీని కింద ఉన్నాడు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ దీని కింద ఉండేవాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందాక నువ్వు అన్నట్టు అల్లు అర్జున్ ఆర్మీ అని, బన్నీ ఆర్మీ అని ఎప్పటి నుంచో ఉన్నప్పటికి కూడా ఆయన ఫిజికల్గా కూడా ఒక అసోసియేషన్ ఉండాలి. సోషల్ మీడియాలోనే కాకుండా మామూలుగా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టి దానికి జిల్లాల వారీగా కావచ్చు, లేకపోతే ఇలాగా చేయాలనే ఉద్దేశంతో ఆయన దీనికి శ్రీకారం చుట్టాడని మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే చెందిన స్టార్ కాదు కదా. అతనికి ఎప్పటి నుంచో మలయాళంలో మల్లువుడ్ అంటారు, అక్కడ మల్లు అర్జున్ అంటారు. అతన్ని అల్లు అర్జున్ అనకుండా మల్లు అర్జున్ అంటారు. సో అక్కడ అంతా ఫాలోయింగ్ ఉంది మలయాళం ఇండస్ట్రీలో. ఈక్వల్ టు మన మమ్ముట్టి, సురేష్ గోపి ఇలా ఈ హీరోలకి ఈక్వల్గా ఆయనకి అక్కడ ఫాలోయింగ్ ఉంది, మార్కెట్ ఉంది. అలాగే ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 సినిమాలతోటి నార్త్ ఇండియాలో చాలా పెద్ద స్టార్ అయ్యాడు ఆయన. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అట్లీతో తీస్తున్నటువంటి సినిమా చాలా లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. అట్లీ అంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా హిట్. ఇది 6వ సినిమా. అంతకుముందు అతను తీసిన 5 సినిమాలు కూడా హిట్. దీనికి ముందు షారుఖ్ ఖాన్తో తీసినటువంటి జవాన్ సినిమా చాలా పెద్ద హిట్ కదా. వీళ్ళిద్దరు కలయికలో వస్తున్నటువంటి ఈ సినిమాలో 5గురు హీరోయిన్లు ఉన్నారంటేనే దాన్ని బట్టి ఆ సినిమా స్కేల్. ఈ మధ్య కాలంలో భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకుందని చెప్పి ప్రచారంలో ఉన్నటువంటి దీపికా పదుకునే ఉంది, రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఇలాగా 5-6 పెద్ద హీరోయిన్లు ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఆ సినిమా ఏ స్కేల్లో దాన్ని తెరకెక్కిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటన్నిటి దృష్ట్యా ఆయన తన ఫ్యాన్ బేస్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఈ అసోసియేషన్ దీన్ని స్టార్ట్ చేశాడని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మిగతా హీరోలు సవాలను లేకపోతే మరో అలాగ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి హీరో కూడా ఇప్పుడు ఈ ఫ్యాన్స్ తోటి టచ్లో ఉండడం, సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా కానీ టచ్లో ఉండడం అనేది ముందు నుంచి నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఇంకొంచెం జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాక్చువల్గా అట్లీ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ సినిమాకి గాను అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యూనరేషన్ అని చెప్పి అప్పట్లోనే దాన్ని లీక్ చేశారు. 175 కోట్లు రెమ్యూనరేషన్ ప్లస్ ప్రాఫిట్స్లో ఒక 10% షేర్ అనేది కూడా అప్పుడే దాదాపు ఒక 3-4 మంత్స్ బ్యాకే దాన్ని లీక్ చేశారు. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి దాన్ని ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే తీసుకొని అది ఫస్ట్ టైం మన తెలుగులోనే కాదు, ఇండియాలోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళ PR టీము గట్టిగా
వర్క్ చేస్తుంది. అవును, కొద్ది అంటే రోజులుగా అంతకుముందు వస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకోవాలని చూడలేదు. ప్రభాస్ కానీ మన రామ్ చరణ్ కానీ వీళ్ళెవరు కూడా దాన్ని హైలైట్ చేసుకోవాలి, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా మనం ఉండాలి అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలని అనుకోలేదు. కానీ అల్లు అర్జున్ ఆ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పుష్ప 2 సినిమాకి కూడా ఆయనకి దాదాపుగా 200 కోట్ల పైన రెమ్యునరేషన్ రూపంలో వచ్చింది అనేది కూడా వాళ్ళు చాలా, అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా దాన్ని కవర్ స్టోరీ కింద వేయించుకోవడం అలా చేశారు. కాబట్టి అంటే మిగతా హీరోలు కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అన్నపోయో లేకపోతే ఇంకోటి ఎందుకులే లేదంటే మిగతా హీరోలు ఫ్యాన్స్ వాళ్ళు ఇబ్బంది పడడం అలా ఎందుకులే అన్నట్టుగా వాళ్ళు దాన్ని ఫోకస్ చేసుకోలేదు. కానీ అల్లు అర్జున్ టీం మాత్రం దీన్ని చాలా స్ట్రాటజిక్గా హైలైట్ చేసి ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరో అల్లు అర్జున్ అని అందరికీ తెలిసేలాగా, ఒక నిజమైనా కూడా కొంతమంది ఏం చేస్తారు దాన్ని పెద్ద హైలైట్ చేసుకోవాలని చూడరు. ఈయన అంటే ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు, నేను చెప్తున్నాను కదా, పుష్ప 2 దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు దాన్ని చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా దాన్ని చేస్తున్నారు. ముందు ఇంకా దాన్ని ఎలాగా, అంటే మిగతా హీరోలు ఎలాగా రెస్పాండ్ అవుతారు ఏంటనేది మనం చూడాలి. అంటే అల్లు అర్జున్ వైపు అందరూ తిరిగి చూడాలి, ఆయన ఎప్పుడు వార్తల్లో నిలవాలి అని చెప్పేసి ప్రజల్లోని అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ క్యూరియాసిటీ పెంచే విధంగా ఈ టీం వర్క్ చేస్తుంది, టీం మెయిన్ టార్గెట్ ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకని ఇదంతా అంటారు? ఒక విధంగా చూసుకుంటే మీరు ఇంతకుముందు తన పేరు గురించి మాట్లాడారు, 300 కోట్లు తీసుకుంటారు అని చెప్పేసి. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అట్లీ గారు మూవీ అనౌన్స్ అయిన తర్వాత ఒక ప్రచారం నడిచింది. కానీ తర్వాత చూస్తే రీసెంట్ గా టీం వచ్చిన తర్వాత 175 కోట్లు మాత్రమే అల్లు అర్జున్ తీసుకుంటాడు. అది పుష్ప 2 సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్, అది కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ 250-300 కోట్లు అన్నారు. ఎందుకంటే ఆ సినిమా దాదాపుగా 2000 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు. కాబట్టి ఆ సినిమాలో తనకి లాభాల్లో వాటాగా ఇవ్వాలనే ఒక కండిషన్ ఉంది. కాబట్టి ఆ సినిమాకి గాను తనకి అంత వచ్చింది. ఈ సినిమాకి అట్లీ సినిమాకి 175 కోట్లు అన్నది ముందు నుంచి వాళ్ళు అందులో 150 అనో లేదంటే 200 అలా కాకుండా 175 అనేది రిజిస్టర్ అయ్యేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్ల ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా, ముందు నుంచి కూడా, అంటే ఒకప్పుడు ఘరానా మొగుడు సినిమా తర్వాత ఆపద్బాంధవుడు సినిమాకి గాను చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని చెప్తారు. అంటే అప్పటికి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్గా ఉన్నాడు, పీక్స్లో ఉన్నాడు ఆయన. అటువంటిది బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి కవర్ స్టోరీ ది వీక్ అనే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ స్టోరీ చేసింది. చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ అమితాబ్ బచ్చన్ తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే కూడా, అంటే ఇప్పుడంటే మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయ్యింది, పాన్ వరల్డ్లా కూడా చాలా దేశాల్లో, ఇప్పుడు జర్మనీ కానీ రష్యా కానీ ఇలాగ అది చాలా దేశాల్లో కూడా ఇప్పుడు మనది మార్కెట్ సంపాదించుకుంది. అప్పుడు లేదు కదా, 30-35 సంవత్సరాల క్రితం తెలుగు సినిమాకి అంత లేదు. అయినప్పటికీ కూడా హిందీ సినిమాలు ఇప్పుడు హిందీ అంటే చూడు, మన ఇండియాలోనే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఆడుతాయి, తెలంగాణలో ఆడుతుంది, తమిళనాడు, అన్ని చోట్ల కూడా దేశంలో ప్రతి చోట కూడా హిందీ సినిమా ఆడుతుంది. అటువంటిది హిందీ సినిమా హీరో కంటే కూడా, హిందీ సినిమా సూపర్ స్టార్ కంటే కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ మెగాస్టార్ ఎక్కువ తీసుకోవడం అనేది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఒక సల్మాన్ ఖాన్ కంటే, ఒక అమీర్ ఖాన్ కంటే, ఒక షారూక్ ఖాన్, ఇలాగా బాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్స్ అనే వీళ్ళందరికంటే కూడా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఎక్కువ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఫోకస్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. డెఫినెట్గా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగులోనే చాలా మంది హీరోలు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా అంటే తీసుకున్నాడు కానీ ఇంత ఇది చేసుకోవాల్సిన అవసరం ఏముందనే ఒక ఇది ఉంటుంది కదా. కానీ ఆ నెగిటివ్ దాన్ని తట్టుకొని కూడా ఈయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు హిందీ హీరోల కంటే కూడా నేను పెద్దవాడిని, వాళ్ళకంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పడం అంటే పరోక్షంగా వాళ్ళు రెచ్చగొట్టడం కదా.
అంతేగా. వాళ్ళందరూ కూడా ఒక సినిమా హిట్ అయ్యేసరికి మనకంటే పెద్దవాడు అని చెప్పుకుంటున్నాడు, మనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నాడు, ఏంటి అని చెప్పి వాళ్ళు దృష్టి సారించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా అయినా సరే ఈ వాంట్స్ టు బి ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బిగ్గెస్ట్ స్టార్. వీళ్ళందరికంటే కూడా హైయెస్ట్ పెయిడ్ ఐకాన్ స్టార్ ఇన్ ది మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. డెఫినెట్గా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా అది లాంగ్ రన్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన అంతకుముందు తనని పుష్ప 1 తర్వాత నుంచి ఐకాన్ స్టార్ అని చెప్పి ఒక బిరుదు వచ్చింది కదా. సో ఈ ఐకాన్ స్టార్ అనేది ఇంకా ఆ స్టార్డమ్ అనేది ఇంకా ఇంకా పెంచుకొని వెళ్ళాలి. ఈ సినిమా కూడా దాదాపుగా 600 కోట్ల బడ్జెట్ అంటున్నారు, అట్లీ అల్లు అర్జున్ సినిమా బడ్జెట్. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ అతను పాన్ వరల్డ్ టార్గెట్ చేసిన ఆశ్చర్యం లేదన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక.